నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్న విషయాలు ఏమిటంటే ద్వాదశ రాసుల వారికి అలాగే ద్వాదశ లగ్నాల వారికి ఏ విధంగా ఈ సంవత్సరం అంతా కూడా ఏ విధంగా ఉండబోతోంది, గోచారిత్య అలాగే గ్రహాల ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది, అలాగే ఇటు ద్వాదశ రాసుల వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే ద్వాదశ లగ్నాల వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఎలాంటి రెమెడీస్ చేస్తే వాళ్ళకి శుభ ఫలితాలు అదృష్టం వరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాలను మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నాం. సో ఈ విషయాలన్నీ మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మనకి బ్రహ్మశ్రీ పాలపర్తి గురునాథ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన మంచి జ్యోతిష్యులు కూడా. సో ఒక్కసారి ఆయన ప్రిడిక్షన్ ఏ విధంగా ఉండబోతోందో ఒకసారి చూద్దాం. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ఈరోజు పూర్తిగా మాకు ద్వాదశ రాసుల వారికి అలాగే ద్వాదశ లగ్నాల వారికి కూడా ఈ సంవత్సరం అంతా ఏ విధంగా ఉండబోతోంది, అందులో ముఖ్యంగా ద్వాదశ రాసుల వారి లక్షణాలు ఎలాగుంటాయి, అలాగే ద్వాదశ లగ్నాల వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, మాకు విపులంగా కావాలి. ఖచ్చితంగా. ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రంలో గ్రహస్థితి అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల మీద వాళ్ళ జీవితం మీద అంతా కూడా ప్రభావం చూపిస్తుంది. 2026లో గ్రహస్థితి అంతా కూడా కొన్ని గ్రహాల యొక్క మార్పు ప్రభావం అంతా కూడా విశేషంగా ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే రాహుకేతుల యొక్క స్తంభంలో గ్రహస్థితి అంతా కూడా కాలసర్ప దోషంలో ఉంది. అది యొక్క స్తంభం అంతా కూడా కుంభరాశిలో రాహు యొక్క సంచారం, కేతు యొక్క సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది. మరియు బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారంలో మార్పు, ఒకే సంవత్సరంలో 3 రాశుల మార్పు అనేది జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి అనేది అత్యంత శుభగ్రహంగా చెప్పడం జరుగుతుంది. జాతకరీత్యా వివాహాది శుభకార్యాలు జరగాలన్నా, మంచి పనులు మంచి కార్యక్రమాలన్నీ కూడా మొదలుపెట్టాలన్నా గురుబలం కావాలంటారు. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా కొన్ని రాశుల వాళ్ళకి అత్యంత శుభమైన గురుబలం రావడానికి ఆస్కారం ఉంటుంది. 3 రాశుల్లో మార్పు, మిథున రాశి నుంచి కర్కాటక రాశి జూన్ 2వ తారీఖున రోజున మిథున రాశి నుంచి కర్కాటక రాశికి ప్రవేశం చేస్తున్నారు బృహస్పతి. ఉచ్చస్థానంలో మార్పు జరగడం, మరియు అక్టోబర్ నెలలో అంతా కూడా మరి అతిచారంలో సింహరాశికి అంతా కూడా సంచారం చేయడం, అక్కడి నుంచి ఒక 3 నెలలు ప్రయాణం చేసిన తర్వాత మళ్ళీ యథాస్థానానికి కర్కాటక రాశికి రావడం జరుగుతుంది. అక్కడ ఒక 6 నెలలు ఉంటారు. మళ్ళీ ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది. శనీశ్వరుడు గోచారిత్య సంచారం అంతా కూడా మీనరాశిలో సంచారం జరుగుతుంది. 2027 మార్చి దాకా అంతా కూడా మీనరాశి సంచారం చేస్తారు. తర్వాత నీచస్థానమైన ఈ యొక్క మేషరాశికి సంచారం జరుగుతుంది. మరియు ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, వాళ్ళ లక్షణాలు ఏంటి, వివాహాది శుభకార్యాలు జరగాలన్నా, అదృశ్యయోగం సిద్ధించాలన్నా ఈ గ్రహ ప్రభావం కేంద్రంగా చెప్పడం జరుగుతుంది. గోచార చక్రము మరియు జాతకానికి కూడా ప్రభావం చూపిస్తుంది. మేషాది ద్వాదశ లగ్నాల వాళ్ళకు కూడా కొన్ని గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఉంటుంది. తద్వారా ముందుగా అంటే ఇప్పుడు గోచారిత్య అని అన్నారు కదా, అలా కాకుండా ఇండివిజువల్ గా ఎవరికి ఎలాంటి ప్రభావం ఉండబోతుంది ఖచ్చితంగా రాశుల వారిగా చెప్పండి. ముందుగా మేష రాశి వారికి అలాగే మేష లగ్నం వారికి కూడా. మేషరాశి జాతకులకి ప్రధానంగా చూసుకుంటే మేష లగ్న జాతకులకైనా కానీ లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి, లేదు రాశి తెలిసి ఉంటే కనుక రాశి చూసుకోండి. జాతకరీత్యా ప్రధానంగా మీకంతా కూడా ఒక మొండి పట్టింపు ఎక్కువ ఉంటుంది, పట్టిన పట్టు విడపకుండా ఉంటారు. ప్రధానంగా లక్షణం ఏ రకంగా ఉంటుందంటే స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఉంటుంది, ముక్కుసూటితనం ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి ఏంటిదంటే వాళ్ళు చెప్పింది వినాలని మొండితత్వం ఎక్కువ ఉంటుంది, కన్విన్సింగ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా కానీ మొండితత్వం ఎక్కువ ఉంటుంది, ముక్కు మీద కోపం ఉంటుంది, వాళ్ళకి కోపం ఎక్కువగా ఉంటుంది. ఒక ప్రతి విషయంలో కూడా వాదనలో వాళ్ళదే పైచేయి ఉండాలని చెప్పేసి అంటారు. ప్రతి విషయంలో కూడా వాదనలో కూడా చేసి మన మాట దగ్గి విధంగా చేయడానికి ఆలోచిస్తూ ఉంటారు. అది ధార్మికమైన జీవితం, ధర్మపదమైన జీవితం జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. విదేశంలో స్థిరత్వం కోసం ఎక్కువ ప్రయత్నం చేస్తుంటారు. భక్తి భావనలు ఎక్కువ ఉంటాయి. ప్రధానంగా విలాసవంతమైన జీవితం జీవించడానికి వాళ్ళంతా కూడా ప్రణాళికలు వేసుకుంటుంటారు. చిన్న వయసులోనే కళ్యాణమైన వాళ్ళు చాలామంది జాతకులు ఉంటారు. మేషలగ్న జాతకులంతా కూడా మంచి వంశాభివృద్ధి జరగడానికి, ఆర్థికంగా వ్యాపార లక్షణాలు మెండుగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా విదేశంలో స్థిరత్వం కలగడానికి కానీ ఇటువంటి లక్షణాలంతా కూడా మేషలగ్న జాతకులకి, మేషరాశి జాతకులకి విశేషంగా ఉంటుంది. ఈ సంవత్సరం విశేషంగా వీళ్ళకంతా చూసుకుంటే బృహస్పతి మార్పు వలన, కర్కాటక రాశిలో మార్పు వల్ల వివాహాది శుభకార్యం నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. జూన్ 2వ తారీఖు నుంచి 6 నెలల దాకా వీళ్ళకంతా కూడా గురుబలం పెరుగుతుంది. తద్వారా శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి ఈ సంవత్సరంలో జూన్ 2వ తారీఖు మరియు అక్టోబర్ నెలలో కూడా వివాహాది శుభకార్యాల గురించి మంచి సంబంధం రావడం, మంచి కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. వీళ్ళకంతా కూడా మంచి వ్యాపారంలో దక్షత చూపిస్తుంటారు, క్రియేటివ్ నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది. మంచి డాక్టర్గా అవ్వడానికి కానీ, ఐటీ రంగంలో కానీ
క్రియేటివ్ నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది, మంచి పోలీస్ అవ్వడానికి కానీ, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్లో గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉన్నతమైన పదవులు సిద్ధించడానికి, సంతానం కోసం చూసే వాళ్ళకి మంచిగా సంతాన యోగం కూడా బృహస్పతి సంతానకారకుడే, పుత్ర సంతానకారకుడు బృహస్పతి అవుతారు. పంచమస్త బృహస్పతి యోగం అంతా కూడా సింహరాశిలో సంచారం చేసిన తర్వాత సంతాన యోగం కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా వీళ్ళకంతా కూడా కేతు సంచారం కూడా మార్పు జరుగుతుంది. డిసెంబర్ 5వ తారీఖు రోజున ప్రధానంగా కేతు సంచారం అంతా కూడా సింహరాశి నుంచి మరి కర్కాటక రాశికి మార్పు చెందడం, మరి ఈ యొక్క రాహు యొక్క సంచారం అంతా కూడా మార్పు చెందుతుంది, కుంభరాశి నుంచి మార్పు చెందుతుంది. ఈ గ్రహ ప్రభావం వల్ల వాళ్ళకంతా కూడా శీఘ్ర సంతాన యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. పంచమస్త బృహస్పతి యోగం వల్ల కార్యసిద్ధి కార్యజయం కలగడానికి ఆస్కారం ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్న సమయంలో బృహస్పతి యోగం వల్ల ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికి కూడా అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి, శ్రమతో కూడిన సంపాదన పెరగడానికి, శ్రమ అధికంగా ఉంటుంది, ఖర్చులు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి, ధనం కూడా కనపడుతూ ఉంటుంది, దానికి తగినట్టే ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి, ఆర్థికంగా పురోగతి పెరుగుతూ ఉంటుంది, శ్రమ అధికంగా ఉంటుంది, అనుకున్న పనులు అనుకున్న సమయంలో అంతా కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. శుభకర వ్యయాలు అంటే శుభకార్యాల కోసం ఖర్చులు విపరీతంగా పెరుగుతూ ఉండడం, గృహయోగం కోసం కావచ్చు, వివాహాది శుభకార్యాల కోసం కావచ్చు, విదేశంలో స్థిరత్వం కోసమైనా కావచ్చు, వ్యాపారంలో పెట్టుబడి కోసమైనా కావచ్చు, వీళ్ళ ఖర్చులు విపరీతంగా పెరుగుతుంటాయి. కానీ వీరికి అంటే అంత శుభమే జరుగుతుంది అని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు మేష లగ్నమైన మేష రాశుల వారికైనా సరే ఏ దేవుణ్ణి ఎక్కువగా ఆరాధిస్తే అదృష్టం వాళ్ళ వెనువెంటే ఉండాలి అలా అంటే కూడా ఏ దైవ నామస్మరణ ప్రధానంగా వీళ్ళకి ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కానీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేసుకోవడం, శని గ్రహ దోష నివారణార్థం తిలలు దానం చేసుకోవడం, తైలాభిషేకం చేయించడం, శనీశ్వరుడికి, బృహస్పతికి, అంగారకుడికి, శుక్రుడికి, రాహు ఈ గ్రహాలకంతా కూడా మెయిన్ గ్రహాలు అనమాట. మేషరాశి వాళ్ళకైనా మేషలగ్న జాతకులకైనా ఈ గ్రహ ప్రభావం వల్ల వాళ్ళ జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. ఈ గ్రహాలకి నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, ఎవరి జాతకరీత్యా అయితే కనుక ఆలస్య సంతానం అవుతుందో వాళ్ళకంతా కూడా ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేసుకోవడం, మేధా దక్షిణామూర్తి స్వామి వారి ఆరాధన చేసుకోవడం, జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. కార్యసిద్ధి కార్యజయం కలగడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్టయోగం సిద్ధి రావాలంటే మహాలక్ష్మీదేవికి ప్రీతికరంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు తామర పూలతోటి మూలమంత్ర సహితంగా హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అదృష్టయోగం సిద్ధిస్తుంది, అఖండ ఐశ్వర్య ప్రాప్తి లభిస్తుంది. అలాగే ఈ రాశుల వారికైనా లగ్నం వారికైనా కొంతమందికి కొన్ని పర్టికులర్ డేస్ అంటే ఈ వారం కలిసి వస్తుంది, మంగళవారం అయినా సోమవారం ఇలా చెప్తూ ఉంటారు కదా గురుగారు, ఈ రోజు ఈ రంగు ధరిస్తే మంచిది, ఈ దేవాలయంకి వెళ్తే పర్టికులర్గా వీళ్ళకి శుభం కలుగుతుంది అంటారు. పర్టికులర్గా అలాంటి రెమెడీస్ ఏమైనా ఉన్నాయి? ఖచ్చితంగా వీళ్ళకి రత్నశాస్త్ర ప్రకారంగా కొన్ని కలర్ ఆస్ట్రాలజీ ప్రకారంగా కూడా ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క మేషరాశి మేష లగ్న జాతకులు ఈ యొక్క మెరూన్ కలర్ ధరించడం కానీ, పసుపు రంగు ధరించడం కానీ, మరియు వైట్ కలర్ ధరించడం కానీ అదృశ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. రెడ్ కలర్ అనేది ప్రధానంగా ప్రతిరోజు కూడా ధరించవచ్చు, కానీ శనివారం పూట మాత్రం రెడ్ కలర్ కానీ మెరూన్ కలర్ కానీ ధరించకూడదు, దానికి నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. కానీ ఈ యొక్క పరిహారం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. వాళ్ళకంతా కూడా పగడాన్ని ధరించాలి. లగ్న ప్రకారంగా జాతకాన్ని జ్యోతి సిద్ధాంతాలతో చూపించుకొని లగ్నానికి పగడం పడుతుందా లేదా చూసుకొని పగడము, కనకపుష్య రాగము మరియు ముత్యం కానీ, మరియు ఇక్కడ చూసుకుంటే కెంపైనా కానీ ఈ రత్నాలు ధారణం చేసుకోవడం, 3 రత్నాలు కలిపి ఒకటే రత్నంగా పెట్టుకోవడం కానీ, నవరత్నాలు వీళ్ళకి పడతాయో లేదో చూసుకొని లగ్న ప్రకారంగా ఈ యొక్క రత్నశాస్త్ర ప్రామాణికం చెప్తుంది కాబట్టి లగ్న ప్రకారంగా ఈ యొక్క రత్నధారణ చేయడం వల్ల అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఖచ్చితంగా జాతకాన్ని జ్యోతి సిద్ధాంతాలతో చూపించుకొని రత్నధారణ చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో నవరత్నాలలో కొన్ని వాళ్ళకి సూట్ అయ్యేవి అని, ఖచ్చితంగా అవి జాతకం రీత్యా చూయించుకున్న తర్వాతనే పెట్టుకుంటే మంచిదంటారు. మిడిమిడి జ్ఞానంతో పెట్టేసుకుంటూ ఉంటారు. అది ఖచ్చితంగా హోరా లగ్నం అనేది అంటారు. ఇప్పుడు పగడం రాయి పెట్టుకోమని చెప్పేసి చెప్పాము, కుడి చేతి ఉంగరం వేరికి ధరించాలని చెప్పేసి, మంగళవారం మంగళహోరలో ధరించాలి. హోరా లగ్నం అంటారు. హోరా లగ్నం మంగళవారం 6 గంటల నుంచి 7 గంటలకి ఉదయం పూట లగ్నం అనేది ఉంటుంది. ఆ లగ్నంలో ఆవు పాలతో శుద్ధి చేసి గోమూత్రంతో శుద్ధి చేసి దానికి అభిషేకం చేయించుకొని ముందు రోజంతా కూడా శివాలయంలో అభిషేకం చేయించి ప్రాణప్రతిష్ఠ చేసి మూలమంత్రాన్నంతా కూడా జపాన్ని తర్పణాన్ని వదిలిపెట్టి దానికంతా కూడా శక్తి ధారణ చేయాలి. తద్వారా దానికి ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, కాస్మిక్ ఎనర్జీ వస్తుంది, దైవికమైన శక్తి దాన్ని ఆవహించి ఉంటుంది. అది పెట్టుకోగానే ఊరికే పెట్టుకొని వదిలిపెట్టడం కాకుండా భక్తిగా ఆ యొక్క భగవంతుడు మనకు అనుగ్రహించే విధంగా మన నడవడిక ఉండాలి. ఎప్పుడైనా కానీ జీవితంలో మార్పు జరగాలంటే మనం మారాలి. జీవితంలో మార్పు చెందాలంటే ఆ మేషలగ్ని జాతకులు కానీ మేషరాశి జాతకులు కానీ
భక్తిగా శ్రద్ధగా దాన్ని అంతా కూడా భగవంతుడి అనుగ్రహం కోసం నియమబద్ధంగా నియమాలు పాటిస్తూ దాని ఉంగరాన్ని ధరించాలి. తద్వారా దాని పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, కాస్మిక్ ఎనర్జీ వస్తుంది, శీఘ్ర ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్ర.